గత కొన్నాళ్ళుగా అల్లు అర్జున్, నాగబాబు మధ్య రిలేషన్‌షిప్ హాట్‌గా సాగుతుంది. వారిద్దరూ నేరుగా పరస్పర విరుద్ధమైన సంభాషణలో పాల్గొన్నప్పటికీ, తెర వెనుక చాలా జరుగుతున్నట్లు కనిపించింది. నాగబాబు క్రిప్టిక్ ట్వీట్లను పంచుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వినియోగదారులు చుక్కలను కనెక్ట్ చేసి వాటిని అల్లు అర్జున్‌కి లింక్ చేసేవారు. వైసీపీ శిల్పా రవిరెడ్డికి ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళినప్పుడు ఇది జరిగింది. దీని తర్వాత మనకు ఎవరు మిత్రుడో శత్రువు ఎవరో గుర్తించాల్సిన అవసరం ఉందని నాగబాబు ట్వీట్ చేశారు. ఇది వెంటనే సోషల్ మీడియా సిద్ధాంతానికి దారి తీసింది. నాగబాబు ట్వీట్లో సూచించినట్లుగా అల్లు అర్జున్ను మెగా కాంపౌండ్కు చెందిన వ్యక్తిగా గట్టిగా చూశాడు. పుష్ప 2 విడుదలకు ముందు రోజు కూడా సినిమా పరిశ్రమ వేలాది మంది జీవితాలను నిర్దేశిస్తుంది. అందువల్ల ఒక చిత్రం ఎల్లప్పుడూ విజయం సాధించాలని నాగబాబు గుప్తమైన ట్వీట్ను పంచుకున్నారు. అయితే ప్రచ్ఛన్న యుద్ధంలా కనిపించిన ఈ సుదీర్ఘ కథను ముగింపు పలుకుతూ నాగబాబు, అల్లు అర్జున్ ఒకటయ్యారు. తెల్లవారుజామున జూబ్లీహిల్స్లోని తన నివాసంలో చిరంజీవి భేటీ అనంతరం అల్లు అర్జున్ నాగబాబు నివాసానికి వెళ్లారు. అల్లు అర్జున్ మరియు స్నేహారెడ్డి నాగబాబు కుటుంబంతో హృదయపూర్వక సంభాషణలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2 రోజుల క్రితం అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన మొదటి వ్యక్తులలో ఇద్దరు చిరంజీవి మరియు నాగబాబు. వారు సంఘీభావంగా జూబ్లీహిల్స్లోని అతని నివాసానికి వెళ్లడం కూడా గమనించాలి. దీని తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ వారి ఇద్దరి ఇళ్లను సందర్శించడం జరిగింది. అల్లు అర్జున్, నాగబాబుల మధ్య అనధికారికంగా ప్రచన్న యుద్ధం నడుస్తుందన్న గుప్త పరిస్థితి ఇప్పుడు ఈ ఘనతతో కొత్త మలుపు తిరిగింది. ఈ రోజు వారిద్దరు సంతోషంగా మాట్లాడుకోవడం కనిపించింది. ముఖ్యంగా నాగబాబు త్వరలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో సభ్యుడు కాబోతున్నారు. కాబట్టి పెద్ద మనిషిగా మరియు అందరితో, ముఖ్యంగా తన కుటుంబ సభ్యులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని బాధ్యత అతనిపై ఉంది. అల్లు అర్జున్ ఈ రోజు సమావేశం ఈ సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు కావచ్చు. అల్లు అర్జున్ స్వయంగా నాగబాబుకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. కాబట్టి ఇది ప్రక్రియను కొంచెం సున్నితంగా చేసి ఉండవచ్చు. అయినప్పటికీ మన సంక్షోభంలో మెగా కుటుంబం కలిసి ఉందని కూడా ఇది సూచిస్తుంది. సామెత చెప్పినట్లుగా రక్తం నీటి కంటే మందంగా ఉంటుంది మరియు రక్త సంబంధాలు ఎల్లప్పుడూ అడ్డంకులు ఉన్నప్పటికీ చిక్కగా ఉంటాయి.